హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఫిష్ ములక్కాడ పులుసు చూపిస్తున్నానండి. సో ఇక్కడ నేను ఫిష్ అయితే గులివిందలు తీసుకున్నాం. సో వాటిని అయితే మా సైడ్ గులివిందలు అంటారు, ఇంకొక సైడ్ అయితే వాటిని రాణి ఫిష్ అంటారు. సో యాక్చువల్గా వాటితో పులుసు చేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా మీరు వాటిలో ములక్కాడ యాడ్ చేశారంటే టేస్ట్ అయితే అదిరిపోద్దండి. సో ఇంక లేట్ చేయకుండా నేను చెప్పినట్టే కానీ ప్రిపేర్ చేశారంటే ఎమ్మిగా ఉంటుంది. సో ఇంక లేట్ చేయకుండా వీడియో చూసేయండి. ముందుగా ఒక బౌల్లో కొంచెం చింతపండు తీసుకొని వాటిని నానబెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి దాంట్లోకి ఒక 3 to 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని దాంట్లో 1 టీ స్పూన్ మెంతులు, కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి చిటపట్లాడాక దాంట్లోకి ఒక 20 నుంచి 25 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. ఇవి పులుసులో చాలా టేస్ట్గా ఉంటాయి. తర్వాత ఒక 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ సరిపోతుందండి, ఉల్లిపాయ వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యాక దాంట్లోకి ఒక 2 టమాటాస్ కూడా వేసుకోవాలి కట్ చేసి. సో అవి మొత్తం బాగా ఫ్రై అయ్యాక దాంట్లోకి ములక్కాడలు యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. సో అవి ఫ్రై అవుతున్నప్పుడే దాంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. సో ఈలోగా మనం చింతపండు నాని ఉంటుంది కదా, దాంట్లో పల్ప్ తీసుకొని పల్ప్ అంతా తీసేసి మనం పులుసు రెడీ చేసుకోవాలండి. దాంట్లోకి కొంచెం పసుపు, మనం ఆల్రెడీ కూరలో వేసాం కాబట్టి కొంచెం చూసుకొని పసుపు వేసుకోండి. తర్వాత కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ ఇలా వేసి అన్నీ మిక్స్ అయ్యేటట్టు పులుసును మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పులుసుని మనం ఫ్రై అయిన కూర ఉంది కదా దాంట్లో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పులుసు బాగా ఉడుకుతుంది. అలా పులుసు ఉడుకుతున్నప్పుడు దాంట్లో మీకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. కల్లుప్పు వేస్తే బాగుంటుంది, లేదంటే నార్మల్ సాల్ట్ కూడా వేసుకోండి. తర్వాత పులుసు బాగా మరిగాక దాంట్లోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిషెస్ని వేసుకోవాలండి. సో ఫిషెస్ వేసాక దాంట్లో మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. మరీ ఎక్కువ మూత పెట్టి ఉంచేయకండి, చేప అంతా రేగిపోతుంది కదా. సో ఫిష్ అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి మరీ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎక్కువసేపు దాన్ని ఉడకనివ్వకూడదండి. సో ఒక 2-3 మినిట్స్ అయ్యాక మూత తీసేసి ఇంకా మూత పెట్టకూడదు. మూత తీసేసి హై ఫ్లేమ్లో ఉంచి దానిపైన కొత్తిమీర, కొంచెం కసూరి మేతి వేసానండి నేను. తర్వాత ఫిష్ మసాలా వేసుకొని మొత్తం ఒకసారి మొత్తం చేప రేగిపోకుండా పైన కలుపుకోవాలి. సో ఇంతేనండి, సింపుల్ కదా, టేస్ట్ అయితే అదిరిపోద్దండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఫిష్ అయితే మాత్రం ఎక్కువ మీరు కుక్ చేసేయకండి, రేగిపోతుంది. సో మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నా అండి. మీకు నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు రెసిపీ ఎలా నచ్చింది అనేది కామెంట్ కూడా చేయండి ప్లీజ్.